హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు గ్రేప్స్తో జామ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ జామ్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు దీన్ని ఇలా ప్రిపేర్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రేప్స్, షుగర్, లెమన్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా గ్రేప్స్ అన్నిటినీ బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్తో బాగా వాష్ చేయండి. అలా వాష్ చేసిన గ్రేప్స్ని కట్ చేసి అందులోని సీడ్స్ని తీసేయండి. అలా సీడ్స్ తీసేసిన తర్వాత మీరు ఏ కప్తో అయితే గ్రేప్స్ తీసుకుంటారో అదే కప్ 3/4 షుగర్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని తీసుకోండి. తర్వాత గ్రేప్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న గ్రేప్ పల్ప్ని ప్యాన్లో యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. అది బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనం తీసుకున్న 3/4 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా కలపండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు అదే క్వాంటిటీ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది స్లోగా కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్ అయ్యి జామ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ గ్రేప్ జామ్ రెడీ. దీన్ని ఇలా బ్రెడ్ లేదా చపాతీలో తింటే చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, ఇది సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ఈ జామ్ని ట్రై చేసి పిక్స్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.